రాజమహేంద్రవరంలో మంత్రి నారాయణ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు స్థానిక ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బలరామకృష్ణ, రోడా చైర్మన్ బొద్దు వెంకటరమణ చౌదరి, కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ఇతర అధికారులు హాజరయ్యారు. కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు 2027లో నిర్వహించబోయే గోదావరి పుష్కరాల ఏర్పాటుపై విస్తారంగా చర్చ జరిగింది. మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమృత్ పథకం ఆధ్వర్యంలో తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. పుష్కరాలకు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సుమారుగా 450 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క రివ్యూ జరిగింది. దాంట్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అదేవిధంగా రాజానగరం ఎమ్మెల్యే గారు వారిద్దరు పార్టిసిపేట్ చేశారు. వారితోటే అర్బన్ అథారిటీ చైర్మన్ గారు, తర్వాత కొవ్వూరు ఎమ్మెల్యే గారు కూడా యాక్చువల్గా రావడం జరిగింది. ఈరోజు డిస్కషన్లో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొవ్వూరు మరియు నిడదవోలు కమిషనర్స్ కూడా వచ్చారు. మెయిన్ డిస్కషను ఈరోజు రాజమండ్రి మీద డిస్కషన్ జరిగింది. ఇందులో కూడా ఏంటంటే ఈరోజు ఎస్టీపీ వర్క్ తీసుకుంటే 50.6 MLD వర్క్ ఒకటి జరుగుతుంది. అది 60% అయింది. బ్యాలెన్సు ఫిబ్రవరి పూర్తవుతుందని అధికారులు చెప్పడం జరిగింది. మెయిన్గా ఆ ఎస్టీపీ వర్క్ 50.6 MLD అయిపోతే అది ఎంతో కాలం నుంచి రాజమండ్రికి ఉన్న సమస్య. 2014-19లో కూడా పుష్కరాలప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ సమస్య అది. అందుకని ఏదైతే 50.6 MLDతో జరుగుతుందో అది 60% అయింది. బ్యాలెన్సు ఫిబ్రవరికి అయిపోతుందని అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద డిస్కస్ చేసాం. అదేవిధంగా మరొక 5 MLD కూడా జరుగుతుంది. అది డిసెంబర్కే కంప్లీట్ అయిపోద్దని అధికారులు చెప్పడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు అమృత్ 2.0లో సెకండ్ ఫేజ్లో 1.0లో 82.16 crore 37 crores ఖర్చు పెట్టారు. అది టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ వర్క్ కంటిన్యూషన్ చేయాల్సినట్టుంది. దానికి కూడా యాక్చువల్గా ఇవాళ అధికారులకి ఆదేశించడం జరిగింది. ఇది కాకుండా అమృత్ తీసుకుంటే అమృత్ 2.0లో ఈరోజు ఇక్కడికి 290 కోట్లు శాంక్షన్ అయ్యింది. అమృత్ 2.0లో వాటర్ సప్లై కావచ్చు, వాటర్ సప్లైకి 95 crores, సివరేజ్ స్టెప్టేజ్కి 92 కోట్లు, మళ్ళీ ఏపీ టిట్కో హౌసెస్లో వాటర్ సప్లై చేయడానికి 5.1 crore, టిట్కోలో సివరేజ్ స్టెప్టేజ్కి 17.45 crore, తర్వాత వాటర్ బాడీ రిజర్వేషన్కి 19.87 crores. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కూడా ఈ 2.0లో ఈ లెగసీకి కానీ వాటన్నిటికి కూడా శాంక్షన్ చేస్తుంది. వీటన్నిటి మీద ఈరోజు డిస్కస్ చేసాం. అయితే ఈ యొక్క అమృత్ 2.0 ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తాయి. టెండర్లు రాగానే ఆ వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాల్లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేసాము. ఆ విధంగా డిపార్ట్మెంట్ ఈరోజు వర్క్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు 456 కోట్లకి రోడ్లు అవసరం అవుతాయి. రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే 456 కోట్లు అయితే మొత్తం పూర్తి అవుతాయి. పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ 456 కోట్లతో ఈ వర్క్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అధికారులకు కూడా ఆదేశించాను. దీన్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీన్ని ముందుకు పోవటం జరుగుతుంది. మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా
పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్లు కావచ్చు, డ్రైన్